మాజీ సీఎం జగన్ మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుంచి తాను పాదయాత్ర మొదలు పెడతానని ప్రకటించారు. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో చెత్తబుట్టులోనికి వెళ్లిపోయిందన్నారు ఆయన. ఇక సూపర్ 6, సూపర్ 7 అనేవి మోసాలుగా తేలిపోయాయన్నారు. కూటమి నేతలే మహిళలను వేధిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే అమరావతి అని చంద్రబాబు అంటున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ జెండాను చేతపట్టుకుని ప్రజలకు అండగా తోడుగా మేము ఉన్నాము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తోడుగా ఉందని చెప్పి గర్వంగా కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితుల మధ్య చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి ఇక సగం టర్మ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్. ఇక చూస్తున్నాం మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలని. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, మాజీ సీఎం వైఎస్ జగన్ నెక్స్ట్ ఇయర్ నుండి కూడా పాదయాత్ర చేపడతానంటున్నారు. అంతేకాదు కూటమి ప్రభుత్వంపై చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జమీమా, ఏదైతే మాజీ సీఎం జగన్ ఏదైతే ఇటీవల పార్టీకి సంబంధించినటువంటి నేతలందరితో కూడా వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ భేటీలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంతో పాటు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కేడర్ లో గతంలో ఉత్సాహాన్ని, అదేవిధంగా ఆ పార్టీని అధికారంలో తెచ్చినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో మరొకసారి దాని వైపే జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వచ్చే సంవత్సరం నుంచి కూడా మాజీ సీఎం జగన్ పాదయాత్ర చేయనున్నట్లు కూడా చెప్తూ వస్తున్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ప్రత్యేకంగా ఒక మళ్ళీ కేడర్ లో ఒక నూతన ఉత్సాహంగా నింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పై అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి జగన్ ఇటీవల ఏదైతే ఇటు రాజధాని అంశం కావచ్చు, ఇంకా కూటమి ప్రభుత్వం పై ఏదైతే అటు మాజీ సీఎం కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. కాబట్టి మరి వీటికి సంబంధించి ఏమైనా త్వరలో ఇంకా ఏమైనా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేదంటే భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలనేది పార్టీని సంస్థాగతంగా పూర్తి స్థాయిలో మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటువంటి దిశగా అడుగులు వేసేందుకు మాజీ సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. పాదయాత్ర అనగానే గతంలో ఏదైతే అనూహ్యమైనటువంటి స్పందన ఆ పార్టీకి నేతలకు వచ్చిందో దాన్నే మళ్ళీ మళ్ళొకసారి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలందరితో ప్రత్యేకంగా జగన్ సమావేశం నిర్వహించారు. మరి ఈ సమావేశంలో కీలకమైనటువంటి కొన్ని అంశాలు ప్రస్తావించారు. కాబట్టి మరి ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి జగన్ మరొకసారి పాదయాత్ర ఎంచుకున్నట్లుగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.